చింత ప్రదీప్ అయ్యా చింత తొక్కు ప్రదీప్ వీడు నిన్న ఒక వీడియో చేశాడు. సీఎం చంద్రబాబు నాయుడు గారి మీద ఒక వీడియో చేసి వాడేదో కొన్ని వీడియోలు తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు గారు కరకట్టలో ఉన్న ఆయన హౌస్ మునిగిపోయింది, ఆయనకి వేరే గత్యంతరం లేక ఆయన బస్సులో స్టే చేయాల్సి వచ్చింది అని వాడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం జరిగింది. వాడు చింతదొక్కు ప్రదీప్ స్ట్రైట్గా వాడిగా చెప్తున్నా. అలాగే వైసీపీ కార్యకర్తలు చెప్తున్నా. నేను గతంలో చెప్పాను, చాలా ఇంతకుముందు ప్రతిసారి చెప్తున్నా, వీడి గురించి మాట్లాడిన ప్రతి సంఘటనలో చెప్తున్నా. వైసీపీ కార్యకర్తలారా, వీడిని నమ్మకండి, వీడిని మిమ్మల్ని మోసం చేస్తున్నాడు, మిమ్మల్ని వాడుకొని వీడు వెదుగుతున్నాడు, వీడిని నమ్మకండి, వీడు చెప్పే అబద్ధాలు, వీడి మాట్లాడే మాటలన్నీ కూడా అబద్ధాలు. వీడు వాట్సాప్ లో ఏదో ఫార్వర్డ్ మెసేజ్ వస్తే ఆ మెసేజ్ యాజిటీజ్ గా బట్టి యాజిటీజ్ గా వచ్చి వీడియోలో మాట్లాడుతుంటాడు వీడు. సో వీడు నమ్మకండి అని చెప్పి నేను గతంలో కూడా చెప్తాను, ఇప్పుడు కూడా చెప్తాను. వైసీపీ కార్యకర్తలకి మీకు సాక్ష్యాల దారాలతో చూపిస్తా. ఎందుకంటే వీడు మాట్లాడే వీడియో మీరు ఆల్రెడీ చూస్తుంటారు, కానీ వాడు మాట్లాడిన వీడియోలకి వాడు చెప్పిన ఆధారాలకి నేను కొన్ని ఆధారాలు చూపిస్తా. ఆయన చంద్రబాబు నాయుడు గారు ఆయన బస్సులో ఎందుకు స్టే చేయాల్సి వచ్చింది, అసలు ఏం జరిగింది అనేది వాస్తవంగా నేను వాస్తవాలు ఖచ్చితంగా మీకు తెలియజేస్తా. ఒకసారి మీరు వీడియో చూడండి ఖచ్చితంగా. వీడు ఈ పోరంబోకు నిజంగా నేను వీడిని తిట్టకూడదు అనుకుంటా, కానీ వీడు మాట్లాడే మాటలో వీడు చేసే దుష్ప్రచారం ఏదైతే ఉందో అది విన్నాక వీడిని తిట్టకుండా ఎవడు ఉండలేడు. నిజం మాట్లాడితే మనం ఒప్పుకుంటాం. వీడు మాట్లాడే అబద్ధాలు, వీడు మాట్లాడే దొంగ మాటలు, వీడు మాట్లాడేది కొడుకు, వీడు మాట్లాడేది. వీడు ఏం మాట్లాడుతారు ఒకసారి వినండి. విన్న తర్వాత ఆధారం కూడా చూపిస్తా. శ్రీదేవి రామారావు గారు లేరు కానీ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు. లైక్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. లైక్ చేయండి. వీడి సంగతి నేను చెప్తా, నా కొడుకు సంగతి నేను చెప్తా, తోలు తీస్తా. వీడి గురించి గతంలో కూడా ఏదో సాయి ధరమ్ తేజ్ గురించి మాట్లాడారు. ఆ రోజే మాట్లాడాల్సింది, నేను కుదరలేదు నాకు. అన్ని కలిపి వడ్డీతో సహా వీడికి ఇస్తా నా కొడుక్కి. ఇది చంద్రబాబు గారి బస్సు. ఆ బస్సు దగ్గర తనిఖీలు జరుగుతున్నాయి. ఇప్పుడు డ్రామా రక్తి కట్టేది ఇటువంటి విషయాలతోనే ఆ బస్సుకు తనిఖీలు జరుగుతున్నాయి. వడక నీ డ్రామా నేను రక్తి కట్టిస్తా. ఇప్పుడు నీ డ్రామా ఏదైతే నువ్వు వాడిన డ్రామాలు ఉన్నాయో, నువ్వు చేసే పర్ఫార్మెన్స్ ఉందో, నీ ఫార్వర్డ్ మెసేజ్ ఏదైతే ఉన్నాయో నా కొడక నీకు అన్ని ఇప్పుడు నేను రక్తి కట్టిస్తా నీకు. నా కొడక కాసుకో. పంపించిన వీడియో ఎందుకబ్బా అంటే చంద్రబాబు నాయుడు అందులో బస చేయబోతున్నారన్నది మళ్ళా విశ్వ అవి చెప్పిన విషయమే. ఎవడో చెప్పేది అందరూ పోరంబోకు, అది వాస్తవం. ఆయన అక్కడ బస చేయబోతున్నాడు. ఆయన అందుకే తనిఖీలు చేస్తున్నారు. ఆ బస్సును ఎక్కడ చేసుకొచ్చి ఆయన ఉండాల్సింది. ఎందుకు దానికి కూడా చెప్తా నీకు. చెప్పు. ఎందుకు ఆయనకు ఇల్లు ఉంది కదా అంటే, అవును ఇల్లు ఉంది, ఇంట్లో వంట చేసి పెట్టే వంటగాళ్ళు ఉన్నారు, ఆయనకు బ్యూటిఫుల్ రివర్ వ్యూ ఉంది, బ్యూటిఫుల్ వైఫ్ అనబోయాడు వీడు నా కొడుకు ఎటకారంగా. వీడి ఎటకారం మనకు తెలీదు. వీడు ముదురైతే మేము దేశ ముదురు. నీలాంటి పోరబోన కొడుకులు ఎంతమంది చూస్తుంటారు. ఎవరు చింత ప్రదీప్ బ్యూటిఫుల్ వైఫ్. నీ పెళ్ళం బాగుంటుందా? ఆమె అంటే బాగుంటుందా? నీ పెళ్ళం ఎలా ఉంటుందా? చింత ప్రదీప్ అందంగా ఉంటుందా? టెక్చర్ బాగుంటుందా? సోకా లేకపోతే సోకులాడా? ఇలా మాట్లాడితే ఎంత అసహ్యంగా ఉంటుందో. ఎటకారంగా మేము కూడా మాట్లాడాలి, కానీ మాట్లాడలేక కాదు. సంస్కారం ఉంది కాబట్టి మాట్లాడాలా. ఇలా మాట్లాడితే నువ్వు బాధపడవా? చేతనాల అలా 2 feet అలా వాక్ చేస్తే రివర్ లోకి కూడా ఆయన వాక్ వెళ్ళొచ్చు. వేపకులతో పళ్ళు తోముకుంటూ రివర్ చుట్టూ వాకింగ్ కూడా చేయొచ్చు. అంత పక్కన ఉంటుంది రివర్. ఒక్కోసారి మనం అనుకుంటే రివర్ మన ఇంటికి కూడా వస్తుంది. నాకు విశ్వ అని అవి చెప్పింది ఏంటంటే, ఇందాక ఒక వీడియోలో కూడా చెప్పాను కదండి, కరకట్ట ఇంటి దగ్గరికి నీళ్లు లోపలికి వెళ్ళిపోయాయి. రే కరకట్ట ఇంట్లో నీళ్లు వెళ్ళిపోయావి, ఇల్లు మునిగిపోలేదురా. ఒరే పొరబోకు, ఒరే చింత ప్రదీప్, నీకు ఈ వీడియో చూపిస్తా చూడండి. ఫోటోలు పెడతా చూడరా. నువ్వు వైసీపీ కార్యకర్తలు మీరు కూడా చూడండి. ఫోటోలు పెడతా చూడరా. ఈ ఫోటోలు చూడు. చూడరా. ఆయన ఆ రోజు రాత్రి అంటే 2 గంటలు, 2 నుంచి 2:30-3 గంటల దాకా ఆయన ప్రజలతో మమేకమయ్యాడు. వాళ్ళ సమస్యలు తెలుసుకున్నాడు. ఆయన అక్కడే ఉన్నాడు. ఆయన ఇంటికి పోలా. ఇంకొక వీడియో కూడా చూపిస్తా, అది కూడా చూడరా. ఫోటోలు పెట్టాను కదా, వీడియో కూడా చూపిస్తా, అది కూడా చూడు. వీడియో చూస్తే అదేనా క్లారిటీ వస్తుంది నాకు కూడా. నీకు ఇది చూడు, ఆ వీడియో చూడు. స్వయంగా బాధ్యతలకి ఎవరైతే నష్టపోయారో, నీళ్లు లేక
ఫుడ్ లేక, నీళ్లు లేక, తాగటానికి నీళ్లు లేక వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతుంటే స్వయంగా సీఎం గారే, చంద్రబాబు నాయుడు గారే స్వయంగా వాళ్ళకి నీరు, ఫుడ్, వాళ్ళకి కావాల్సిన అవసరాలు స్వయంగా ఆయన బోట్లో తీసుకువెళ్ళాడు. రాత్రి 2 గంటల 2:30 3 గంటల దాకా ఆయన ప్రజలతోటి వాళ్ళ సమస్యలు తీర్చి వాళ్ళ ఆకలి తీర్చడానికి ఆయన ప్రయత్నించాడు. స్వయంగా ఆయన వెళ్ళాడు. కొడక చూడరా, వీడియో చూసి కళ్ళు తెరుచుకోరా, చూడరా ఎలా అందిస్తున్నారో, ఫుడ్ ఎలా అందిస్తున్నారో చూడరా. నేను నాకు పొగొట్టడం ఇష్టం లేదు. నేను ఎక్కువ కూడా పవన్ కళ్యాణ్ గారిని కానీ ఎవరిని కూడా నేను పెద్దగా పొగడను. నేను ఎవరిని పొగడను, ఎందుకంటే వాళ్ళ గొప్పతనం మనకు తెలుసు. వాళ్ళని పొగడను. కానీ ఇలాంటి నాయకుడు దేశంలో ఎక్కడా లేడు. ఇలాంటి ముఖ్యమంత్రి, ముఖ్యంగా నాయకుడు వేరే విషయం, ఇలాంటి ముఖ్యమంత్రి ఈ దేశంలోనే ఎవరో లేరు. అలా కొడక చూసినావు కదా, ఇలాంటి ముఖ్యమంత్రిని ఎక్కడైనా చూసేవారా? గతంలో మీరు ఎప్పుడైనా చేశారా ఇలాగా? ఆయన ఈ వయసులో కూడా రాత్రి 3 గంటల దాకా వాళ్ళకి సమస్యలు తెలుసుకొని మళ్ళీ నేరుగా అక్కడి నుంచి వెళ్ళి బస చేయకుండా ఆ కలెక్టర్ ఆఫీస్ లో రివ్యూ పెట్టి రేపేం చేయాలి, ఇంకా ఏం సమస్యలు ఉన్నాయి, ఇంకా ఏమేమి మనం ఎంత తొందరగా ఎంత చేస్తే అంత మంచిది అని చెప్పి సమస్యల మీద రివ్యూ చేసి ఆయన జస్ట్ గంటన్నర రెస్ట్ తీసుకోవడం జరిగింది. ఆ తర్వాత 5 గంటలకు లేచి స్నానం చేసి మళ్ళీ యథావిధిగా మళ్ళీ పర్యటనకు వెళ్ళిపోయారు. ప్రజల సమస్యలు వాళ్ళని బాగు చూడటానికి, వాళ్ళకి ఫుడ్ అందించడానికి మళ్ళీ పొద్దులేసి ఆయన వెళ్ళిపోయాడు. ఇది ఒక నాయకుడికి ఉన్న లక్షణం. ఇది ఒక నాయకుడు, ఒక ముఖ్యమంత్రికి ఉండాల్సిన లక్షణం. గతంలో మీ ముఖ్యమంత్రి ఏం చేశారా? వరదలు వచ్చాయి కదా, ఏ రోజైనా ఇలా వెళ్ళాడా? ఏ రోజైనా వెళ్ళి వాళ్ళకి ఏమన్నా వాటర్ బాటిల్ కానీ ఏమన్నా ఫుడ్ అందించాడా? ఎప్పుడో వాండ్ల పడిన 10 రోజులకి ఎండిపోయినాక, బురదంతా ఆరిపోయినాక అప్పుడు వెళ్ళి సోకులాగా చెయ్యి ఆడిస్తూ అప్పుడు ఒక పెద్ద సిప్పు లాంటిది ఒకటి వేసుకుని మళ్ళీ దానికి చుట్టూ పరదాలు కట్టుకుని చేతులు ఆడిచ్చేసి వచ్చేస్తాడు. వాన పడుతుంది, మనుషులు కొట్టకపోతున్నారు, విల్లులు పడిపోతున్నాయంటే ఎగ్గు పప్సులు ఆ కొంపలో కూర్చుని కాళ్ళు ఊపుకుంటూ టీవీ చూస్తూ తింటూ ఉంటాడు. పక్కన రండి సార్ మనం పోయి పరామర్శిద్దంటే నేను రాను, అక్కడ బురద ఉండదు, ఇప్పుడు ఏమంత తొందర, బురదంతా ఆరిపోని అప్పుడు మనం వెళ్ళి పరామర్శించవచ్చు, వాళ్ళకి డబ్బులు ఇస్తున్నాం కదా, ముష్టి పడేస్తున్నాం కదా, పోయి అడిగి ఏదో 5-10 ముష్టి పడేస్తే సరిపోద్ది, అందుకోసం నన్ను ఈ బురదలో రమ్మంటారా అని చెప్పి మాట్లాడే వ్యక్తి మీ నాయకుడు. కొడక మీరొచ్చి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వాన్ని మీరు విమర్శిస్తున్నారు. ఆయన కొంప మునిగిపోయింది, ఆయన దిక్కులేక ఆయన ఇల్లే సరగ్గా పెట్టుకోలేడు, ఆయన అమరావతి కడతాడు అని చెప్పి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు. నువ్వు కడుపుకు అన్నం తింటున్నావా, పెంట తింటున్నావా? చింత ప్రదీప్, కడుపుకు అన్నం తింటున్నావా లేకుంటే పెంట తింటున్నావా? దుష్ప్రచారం. నువ్వు మాట్లాడే మాటలు ఏ వాస్తవాలు కాదు, అన్ని అవాస్తవాలే. నిజాలు మాట్లాడవు నువ్వు, ప్రతిది కూడా అబద్ధాలే. వైసీపీ కార్యకర్తలుగా నేను మళ్ళీ చెప్తున్నా, ఇలాంటి వాడిని నమ్మబాకండి, ఇలాంటి వాడిని నమ్మి మీరు మోసపోకండి. మిమ్మల్ని వీడు మోసం చేస్తున్నాడు, మీ పార్టీని మోసం చేస్తున్నాడు. వీడి వల్ల మీ పార్టీకి చెడ్డ పేరు తప్ప వీడి వల్ల పార్టీకి ఒరిగేది ఏం లేదు. వీడి చేసే దుష్ప్రచారాలు, వీడు మాట్లాడే అబద్ధాలు. నాలాంటి వాడు ఉంటాడు కదా, నాలాంటి వాడు చాలా మంది ఉంటారు కదా, వాస్తవాలు మళ్ళీ మేము వీడియో చూస్తాం కదా, వాడు చేసిన వీడియోకి నేను చేసిన వీడియో చూస్తారు కదా, ఆ వీడియో నా వీడియో చూసిన తర్వాత వాస్తవం నాదే కదా, నిజమే కదా, ఆయన 2 గంటల దాకా 3 గంటల దాకా ఆయన పర్యటించినారు కదా, ఆయన ఇంకా బస్సులుగా ఎక్కడ బస్ చేస్తాడు అని చెప్పి వాస్తవాలు తెలుసుకుంటారు కదా, ఆ తర్వాత వాడు ముఖాన్ని ఉమ్మేస్తారు కదా. కనీసం ఇంగిత జ్ఞానం, సంస్కారం, చదువు ఏమైందో, వాడు చదువు ఏమైందో, కేవలం వాడు లబ్ధి కోసం, వాడు లాభం కోసం మిమ్మల్ని బలి చేస్తున్నాడు. ఇలాంటి పోరంబోకు నా కొడుకులు నమ్మొద్దని ప్రతిసారి చెప్తున్నా. ఇలాంటి నా కొడుకు గురించి ఎక్కువ మాట్లాడుకోవడం అనవసరం. దుష్ప్రచారం చేస్తుంటాడు వీడు పోరంబోకు నా కొడుకు. నేను ఎలా కన్నారో నాకు తెలియదు, అడ్డంగా కన్నారా, నిలువు కన్నారా, ఎలా కన్నారో కూడా అర్థం కాల. పోరంబోకు నా కొడక.